హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీక్ష, ద ఛానల్ ఆఫ్ నాలెడ్జ్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ వెల్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కాన్కర్డ్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే ఏదైనా ఇద్దరు గ్రూప్స్ మధ్య కానీ లేకపోతే ఇద్దరు మనుషుల మధ్య కానీ ఒక చక్కటి అండర్స్టాండింగ్, ఒక చక్కటి అగ్రిమెంట్. సో ఎప్పుడైతే ఇద్దరు మనుషుల మధ్యన ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో దాన్ని మనం కాన్కర్డ్ అంటాం. సో గ్రామర్లోకి వచ్చేటప్పటికి ఈ కాన్కర్డ్ మీనింగ్ ఏంటి అంటే ఒక సెంటెన్స్లో ఉండే రెండు గ్రూప్స్, రెండు పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మధ్యన ఒక చక్కటి అండర్స్టాండింగ్, ఒక చక్కటి అగ్రిమెంట్ ఉండటాన్ని మనం దీంట్లో ఇంగ్లీష్ గ్రామర్లో కాన్కర్డ్ అంటాం. సో ఇంకా సింపుల్గా దీన్ని చెప్పేదంటే జనరల్ యూసేజ్లో దీనికి ఎలా వాడతారు అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటారు. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించిన ఈ డిస్కషన్ అనేది ఒక లాంగ్వేజ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన లాంగ్వేజ్ స్కిల్స్లో చాలా నేర్చుకోవాల్సి ఉంటే అందులో నేర్చుకోవాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే కాన్కర్డ్. సో ఈ కాన్కర్డ్ అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే ముందు మనం తెలుగులో దీని ఎగ్జాంపుల్స్ చూస్తే అంటే ఇందులో జరిగే పొరపాట్లు అనేవి ఎలా ఉంటాయి అనేది మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ముందు తెలుగులో ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సారీ, ఈ సెంటెన్సెస్ రెండు చదవండి. వాళ్ళు వచ్చింది, నా బ్యాగ్ అక్కడ ఉన్నాయి. ఈ 2 సెంటెన్సెస్ చదవగానే మీకేమనిపిస్తుంది? ఈ సెంటెన్సెస్ రాసిన వాళ్ళకి తెలుగు సరిగా రాదు అనుకుంటారు, అవునా కదా? సో ఎందుకు అనుకుంటున్నాము? ఎందుకంటే మనం ఈ రెండింటిని కరెక్ట్గా మ్యాచ్ చేయలేదు. ఇక్కడ జరిగిన పని ఏంటి? వచ్చింది. ఎవరు వచ్చారు? వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒకళ్ళకంటే ఎక్కువ అయితేనే మనం వాళ్ళు అంటాం. సో వాళ్ళు అనేది ఇక్కడ ప్లూరల్ ఫామ్లో ఉంది. ఇది సబ్జెక్ట్. ఈ పని చేసింది వీళ్ళు. ఇది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మనకి ఇది సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ ఇన్ ప్లూరల్ ఫామ్. వచ్చింది అనేది జనరల్గా మనం సింగులర్లో వాడతాం. ఆ అమ్మాయి వచ్చింది, అతను వచ్చాడు. సో ఇలా వాడేటప్పుడు ఇది సింగులర్లో అవుతుంది. కానీ ఇక్కడ మనం ప్లూరల్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ని యూజ్ చేయటం జరిగింది. అందుకే మనకి ఈ సెంటెన్స్ తప్పు అనిపిస్తుంది. అదే ఇక్కడ మనం వాళ్ళు వచ్చారు అంటే ఇది ప్లూరల్ వర్బ్ అండ్ ఇది కరెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ నా బ్యాగ్ అక్కడ ఉన్నాయి. బ్యాగ్ అనేది సింగులర్, ఉన్నాయి అనేది మనం వర్బ్ జనరల్గా ప్లూరల్ ఫామ్తో వాడతాం. నా బ్యాగ్స్ అక్కడ ఉన్నాయి అంటే కరెక్ట్ అవుతుంది. సో బ్యాగ్స్ అన్నప్పుడు అక్కడ ఉన్నాయి కరెక్ట్, బ్యాగ్ అన్నప్పుడు అక్కడ ఉంది కరెక్ట్. సో ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. సో ఈ రకంగా సబ్జెక్ట్ వర్బ్ అనేది మనం కరెక్ట్గా మ్యాచ్ చేయటం అనేది ఎంత అవసరమో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సింపుల్ అండి, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. కానీ కొన్ని రూల్స్ మనం తెలుసుకుంటే మనం ఇది కరెక్ట్గా యూజ్ చేయగలుగుతాము. సెంటెన్స్లో సబ్జెక్ట్ అండ్ వర్బ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అంటే ఒక సెంటెన్స్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, కానీ అందులో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ వర్బ్. సో సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసుకుంటే నెక్స్ట్ వర్బ్ అనేది కరెక్ట్గా మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కనుక కరెక్ట్గా మ్యాచ్ అయితే ఆ సెంటెన్స్ అనేది పర్ఫెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి? ప్రతి సెంటెన్స్లోనూ మనం ఏదో ఒక యాక్షన్ గురించి కానీ ఒక వర్క్ గురించి కానీ మాట్లాడుతూ ఉంటాం. సో అది చేసింది ఎవరైతే వాళ్ళు మనకి సబ్జెక్ట్ అవుతారు. ఆ వర్క్ గురించి కానీ లేకపోతే యాక్షన్ గురించి కానీ చెప్పే వర్డ్ ఏదైతే ఉంటుందో అది మనకి వర్బ్ అవుతుంది. సో సబ్జెక్ట్ వర్బ్ అనేది ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాలి. సో కాన్కర్డ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన రూల్ ఏంటి అంటే సింగులర్ సబ్జెక్ట్ షుడ్ టేక్ సింగులర్ వర్బ్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్ షుడ్ టేక్ ప్లూరల్ వర్బ్. అంటే సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్నే తీసుకోవాలి, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్నే తీసుకోవాలి. ఈ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకుంటే రాబోయే ఎక్సర్సైజెస్ అన్ని మనం పర్ఫెక్ట్గా చేయొచ్చు. అగ్రిమెంట్ రూల్స్కి వచ్చేటప్పటికి మనం ఇందాక అనుకున్నట్టు సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్. కాకపోతే మనం కన్ఫ్యూజ్ అయ్యే ప్లేసెస్ ఎక్కడ అంటే మనం ప్రెజెంట్ టెన్స్ వాడేటప్పుడు ప్రెజెంట్ టెన్స్లో మనకి ఒక వర్బ్కి 2 ఫామ్స్ ఉంటాయి. లైక్కి ఒక ఫామ్ ఉంటుంది సింగులర్లో, ప్లూరల్ ఫామ్లో ఇంకొక ఫామ్ ఉంటుంది. సో లైక్ బికమ్స్ లైక్స్, అలాగే ప్లే బికమ్స్ ప్లేస్. ఈ రకంగా
ప్రజెంట్ టెన్స్లో వర్బ్ ఫామ్ అనేది మారుతూ ఉంటుంది. హ్యావ్ హ్యాజ్ వాడేటప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఎక్కడ హ్యాజ్ వాడాలి ఎక్కడ హ్యావ్ వాడాలి. కానీ ఫుల్ క్లారిటీతో మనం వర్బ్స్ని యూజ్ చేయగలిగే ప్లేస్ ఓన్లీ పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్లో మనకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా వర్బ్ అనే దాన్ని మనం ఎగ్జాక్ట్గా అలాగే వాడేయచ్చు. సో సింగులర్ అయితే ఒకలాగా, ప్లూరల్ అయితే ఒకలాగా, పాస్ట్ టెన్స్లో మనకి వర్బ్ అనేది మారదు. పాస్ట్ టెన్స్లో ఒకేలాగా ఉంటుంది వర్బ్, ఎటు వచ్చి మనకి ప్రజెంట్ టెన్స్లోని తర్వాత పర్ఫెక్ట్ టెన్స్లోని ఈ వర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు ద సింగులర్ సబ్జెక్ట్ అండ్ అకార్డింగ్ టు ద ప్లూరల్ సబ్జెక్ట్. సో ఈ విషయాల్లో మనకి క్లారిటీ వస్తే వీ కెన్ యూజ్ ద థింగ్స్ కరెక్ట్లీ. సబ్జెక్ట్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుంది. కానీ వర్బ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి వర్బ్కి అంటే బేస్ ఫామ్లో ఉన్న వర్బ్, ఒకవేళ వర్బ్ కనుక రన్ అనుకోండి, రన్కి ఎస్ కనుక యాడ్ చేసామనుకోండి రన్స్ అవుతుంది. సో అలాగ మనం ఎప్పుడైతే బేస్ ఫామ్లో ఉన్న వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేస్తామో అప్పుడు అది ప్లూరల్ ఫామ్ అవ్వదు, ఇట్ బికమ్స్ ద సింగులర్ ఫామ్. అలాగే బేస్ ఫామ్లో ఉండే వర్బ్ ఏదైతే ఉంటుందో అది మనకి ప్లూరల్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ బికమ్స్ లుక్స్ హియర్, గో గోస్, క్రై క్రైస్. కానీ ఇక్కడ ఇదే కనుక సబ్జెక్ట్లో అయితే కనుక మనకి ఇవి యాడ్ అయినప్పుడు మనకి ప్లూరల్ ఫామ్ అవుతుంది. కానీ వర్బ్ విషయానికి వచ్చేటప్పటికి దిస్ బికమ్స్ సింగులర్ అండ్ బేస్ ఫామ్ అంటే ఒరిజినల్ ఫామ్లో ఉన్న వర్బ్ ఏదైతే ఉందో అది మనకి ప్లూరల్ ఫామ్. సో ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నేమ్స్ అయితే మనం ఈజీగా ఇది సింగులర్ ఇది ప్లూరల్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ప్రొనౌన్స్ అనేవి కనుక వస్తే ఒక సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ కనుక మనకు ప్రొనౌన్ అయితే అది సింగులరా ప్లూరల్ అని ఎలా ఐడెంటిఫై చేయటం అంటే, సో ఇక్కడ మనం 2 డివిజన్స్ పెట్టుకున్నాం వీటికి. సో దిస్ విల్ బీ ద గ్రూప్ ఆఫ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ అండ్ దిస్ ఈస్ సింగులర్. సో మనం ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఐ వి యు దే ఈ 4 కూడా మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్ అవుతాయి. హీ షీ ఇట్ లేకపోతే ఏదైనా ఒక నేమ్ కనుక ఉంటే దట్ బికమ్స్ ద సింగులర్ సబ్జెక్ట్. సో ఐ వి యు దే అనేది ఒక గ్రూపు, హీ షీ ఇట్ ఆర్ ఎనీ అదర్ నేమ్ ఇస్ అనదర్ గ్రూప్. సో ద ఫస్ట్ గ్రూప్ రిప్రజెంట్స్ ద ప్లూరల్ గ్రూప్ అండ్ ద నెక్స్ట్ గ్రూప్ రిప్రజెంట్స్ ద సింగులర్ గ్రూప్. మనం అయితే ఆక్సిలరీ వర్బ్స్ లైక్ ఈజ్ కానీ ఆర్ కానీ కరెక్ట్గా ఫిల్ చేసేస్తుంటాం బ్లాంక్స్ ఇచ్చినప్పుడు. ఎందుకంటే గర్ల్ ఈజ్ డాన్సింగ్, గర్ల్స్ ఆర్ డాన్సింగ్. సో సింగులర్ సబ్జెక్ట్ ఉంటే ఈజ్ వాడతాము, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ఆర్ వాడతాం. కానీ ఒకవేళ మెయిన్ వర్బ్ ఇచ్చేస్తే లైక్ ఈ కేసులో కనుక మనం చూసినట్లయితే స్పీక్ అనే వర్బ్ని ఇచ్చాడు మనకి. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఇచ్చాడు, ప్లూరల్ సబ్జెక్ట్ ఇచ్చాడు. సో సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏ వర్బ్ వాడాలి, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏ వర్బ్ వాడాలి అనే దాంట్లో చిన్న కన్ఫ్యూజన్ అయితే మనకు ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ పోవాలి అంటే మనం ఇందాక నేర్చుకున్నవి ఒక్కసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది. లైక్ షీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వచ్చేది కూడా సింగులర్ వర్బే అవుతుంది. సో సింగులర్ వర్బ్ అనేది ద వర్బ్ విత్ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ. సో ఇక్కడ మనకి ఏముంది, స్పీక్స్ ఉంది. సో స్పీక్ ప్లస్ ఎస్ ఏదైతే ఉందో అది సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్ అవుతుంది కాబట్టి షీ స్పీక్స్ హిందీ అవుతుంది అండ్ దే డాష్ హిందీ స్పీక్స్ సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ మనకి ప్లూరల్ వర్బ్ రావాలి. ప్లూరల్ వర్బ్ అంటే ఏంటి, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏదైతే ఉందో అది మనకి ప్లూరల్ వర్బ్ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, దే స్పీక్ హిందీ. సో ఇది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే ప్లూరల్ సబ్జెక్ట్ ఎలా వచ్చింది, సింగులర్ సబ్జెక్ట్ ఎలా వచ్చింది, ప్లూరల్ వర్బ్ ఏంటి, సింగులర్ వర్బ్ ఏంటి తెలుసుకుంటే మనం ఇలాంటివి ఈజీగా మ్యాచ్ చేసుకోవటానికి బాగుంటుంది. పాజిటివ్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో పాజిటివ్ అంటే ఏంటి, అంత చేయగలుగుతాను, నచ్చుతాయి ఇలా చెప్పేటప్పుడు. కానీ నాకు నచ్చదు, నేను చేయలేను అని చెప్పేటప్పుడు మనం ఖచ్చితంగా ఆక్సిలరీ వర్బ్ డూ అనే దాని గురించి దాని యొక్క హెల్ప్ తీసుకుంటాం. సో ఈ డూ అనే దానికి 2 ఫామ్స్ ఉంటాయి, డూ ఫామ్ ఒకటి, డస్ ఫామ్ ఒకటి. సో డూ అనేది ఎప్పుడు వాడాలి, డస్ అనేది ఎప్పుడు వాడాలి. సో డూ అనేది ఇట్ ఈస్ ద బేస్ ఫామ్. సో బేస్ ఫామ్ అంటేనే మనకు అర్థమైపోయింది ఇట్ ఈస్ ప్లూరల్. సో డూ ప్లస్ ఈఎస్ అంటే యాడ్ అయింది కాబట్టి ఇది సింగులర్. సో సింగులర్ సబ్జెక్ట్ తోటి మనం డస్ వాడతాము అండ్ ప్లూరల్ సబ్జెక్ట్ తోటి మనం డూ వాడతాము. సో డూ అనేదాన్ని మనం ఐ వి యూ
దే. సో వీటితోటి మనం ఈ ప్లూరల్ ఫామ్ డూ అయితే వాడతాము. డస్ అనేది మనం సింగులర్ ఫామ్తో వాడతాము. హీ, షీ, ఇట్, లేకపోతే ఏదైనా నేమ్ తోటి ఇందాక మనం అనుకున్నట్టు. సో ఇవన్నీ సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ సింగులర్ సబ్జెక్ట్స్ తోటి మనం ఈ డస్ అనేది వాడతాం. హీ డస్ నాట్ లైక్ కాఫీ, షీ డస్ నాట్ లైక్ సింగింగ్. సో ఈ రకంగా మనం డస్ అనేది వాడటం జరుగుతుంది. సో డూ విత్ ప్లూరల్స్ అండ్ డస్ విత్ సింగులర్స్. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన రూల్ ఏంటంటే అండ్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఆ సబ్జెక్ట్ని సింగులర్గా ట్రీట్ చేయాలా, ప్లూరల్గా ట్రీట్ చేయాలా. సో రెండు సబ్జెక్ట్స్ కనుక అండ్తో జాయిన్ అయితే దట్ బికమ్స్ ఏ కాంపౌండ్ నౌన్. సో అది వాడినప్పుడు ఒక్కొక్కసారి ఇట్ బికమ్స్ అ సింగులర్ నౌన్ అండ్ సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ అ ప్లూరల్ నౌన్. సో ఎప్పుడు అది సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది, ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో రెండు నేమ్స్ ఉన్నాయి ఇక్కడ, రాహుల్ అండ్ ప్రియా. ఈ రెండు నేమ్స్ ఉన్నప్పుడు సో రాహుల్ అండ్ ప్రియా అంటే రాహుల్ ప్రియా ఇద్దరు కలిసి. సో హియర్ దిస్ బికమ్స్ అ ప్లూరల్ సబ్జెక్ట్. సో ఇట్ విల్ టేక్ అ ప్లూరల్ వర్బ్. ద సేమ్ వే సుమ అండ్ స్వప్న. సో ఇక్కడ కూడా ఇద్దరు గురించి మాట్లాడుతున్నాము, సుమ అండ్ స్వప్న గురించి. సో ఇది కూడా మోర్ దెన్ వన్ కాబట్టి దిస్ విల్ ఆల్సో బికమ్ అ ప్లూరల్ సబ్జెక్ట్. సో ఇట్ విల్ టేక్ అ ప్లూరల్ వర్బ్. సో ఇక్కడ రాహుల్ అండ్ ప్రియా లైక్ ఆర్ లైక్స్ సింగింగ్ అని ఉంది. సో ఇందులో మనకి ప్లూరల్ ఏది, ఎక్కడైతే బేస్ ఫామ్ ఉంటుందో అది మనకి ప్లూరల్ కాబట్టి లైక్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సుమా అండ్ స్వప్న లివ్ ఆర్ లివ్స్ ఇన్ చెన్నై. సో ఇందులో కూడా మనకి బేస్ ఫామ్ అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ లేకుండా అసలు ఒరిజినల్ వర్బ్ ఏదైతే ఉంటుందో అది మనకి ప్లూరల్ వర్బ్. సో సుమా అండ్ స్వప్న లివ్ ఇన్ చెన్నై. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ మ్యాచింగ్ the plural with the plurals. In case we have and అనేది కనుక ఉంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఇది. సో అండ్ వాడిన ప్రతిసారి మనం ఇది ప్లూరల్ ఫామ్ అవుతుంది అనుకోకూడదు. దేర్ ఆర్ 3 ఎక్సెప్షన్స్ టు దిస్ రూల్. ఎప్పుడెప్పుడు అండ్ వాడినా మనం దాన్ని సింగులర్గా కన్సిడర్ చేయాల్సి వస్తుందంటే రెడ్ బీన్స్ అండ్ రైస్. సో ఎప్పుడైతే రెండు సబ్జెక్ట్స్ని మనం సింగిల్ యూనిట్గా కన్సిడర్ చేస్తామో అక్కడ ఉండటానికి 2-3 ఉండొచ్చు, కానీ అక్కడ అండ్ ఉన్నప్పుడు రెడ్ బీన్స్ అండ్ రైస్ దిస్ ఇస్ టేకెన్ అ సింగిల్ యూనిట్. లైక్ ఇడ్లీ అండ్ చట్నీ, పూరి అండ్ కర్రీ. సో ఇలాంటివన్నీ దే ఆర్ లైక్ అ సింగిల్ యూనిట్. సో ఎప్పుడైతే ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయో అలాంటప్పుడు మనం దాన్ని సింగిల్ యూనిట్గా ట్రీట్ చేయాలి. దెన్ దిస్ బికమ్స్ అ సింగులర్ సబ్జెక్ట్. సో రెడ్ బీన్స్ అండ్ రైస్ ఈజ్ మై ఫేవరెట్ డిష్. సో ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఆర్ అనం మనం. ఇట్ ఈస్ ట్రీటెడ్ as సింగులర్ సబ్జెక్ట్. సో యూ విల్ హ్యావ్ టు యూస్ సింగులర్ వర్బ్. ద సేమ్ వే మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ ఈజ్ నో మోర్ అంటే మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్. సో ఇవన్నీ కలిపి ఒక మనిషి గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఆ ఒక మనిషి ఇంకా లేరు అని చెప్పేటప్పుడు ఐ సెడ్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ ఈజ్ నో మోర్. ఐ డిడ్ంట్ సే మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆర్ నో మోర్. సో ఇక్కడ అంతా కలిపి ఒక యూనిటే. సో ఇట్ ఈస్ అ సింగులర్ సబ్జెక్ట్ అండ్ ఐ హ్యావ్ యూజ్డ్ ఈస్. సో ఈ రకంగా మనం 2-3 రాసిన అండ్ ఉన్నప్పుడు అక్కడ ఇట్ ఈస్ నెవర్ ట్రీటెడ్ యాజ్ ఆల్వేస్ అది ప్లూరల్ ఫామ్ అనుకోకూడదు. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ సింగులర్ యాజ్ దిస్ కేస్. ద సేమ్ వే ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్. ఎప్పుడైతే రెండు సబ్జెక్ట్స్కి ముందు ఎవ్రీ అనేది ఉంటుందో దెన్ ఆల్సో యూ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ సింగులర్ సబ్జెక్ట్. సో ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ అంటే ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి. సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సింగులర్ యూనిట్. సో ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈజ్ రిక్వైర్డ్ టు చెక్ ఇన్. సో సబ్జెక్ట్కి ముందు ఎవ్రీ ఉన్నప్పుడు ఆల్సో ఇట్ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ సింగులర్ సబ్జెక్ట్. 2 ఎక్సెప్షన్స్ అనమాట. కానీ ఇది ఇందాక నేను చెప్పిన రూల్నే అప్లై చేసుకుంటుంది. అంటే అండ్ అన్నది అన్నప్పుడు ఇది ప్లూరల్ అవుతుంది అనమాట. సో టు వాక్ అండ్ టు చూ ఎప్పుడైతే 2 ఇన్ఫినిటివ్స్ అంటే 2 ప్లస్ వర్బ్ అంటే టు రన్, టు వాక్, టు ఈట్, టు డాన్స్ ఇలాంటి ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇన్ఫినిటివ్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్. సో ఎప్పుడైతే ఇన్ఫినిటివ్స్ రెండింటిని మనం అండ్తో సపరేట్ చేస్తామో అప్పుడు కూడా అది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ జాయిన్డ్ అండ్ ఇట్ ఈస్ అ ప్లూరల్ సబ్జెక్ట్. సో అది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఇట్ టేక్స్ అ ప్లూరల్ వర్బ్. సో టు వాక్ అండ్ టు చూ అనేది ఒకటే అంటే ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇట్ టేక్స్ అ ప్లూరల్ వర్బ్. రిక్వైర్ గ్రేట్ స్కిల్. అదే కనుక ఇది మనకి సింగులర్ అయితే ఇట్ విల్ టేక్ రిక్వైర్స్. కానీ ఇక్కడ మనం ప్లూరల్గా తీసుకున్నాం కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇది కూడా ప్లూరల్ వర్బ్ అయ్యింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వెన్ యూ ఆర్ using
అండ్ అనేది కనుక యూస్ చేస్తే సబ్జెక్ట్స్ గురించి అప్పుడు మనం అది సింగులర్గా తీసుకోవాలా ప్లూరల్గా తీసుకోవాలా అనే విషయాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ రూల్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అనేది అప్లై చేస్తాం సబ్జెక్ట్కి వర్బ్కి అగ్రిమెంట్ సరిగా ఉందా లేదా అని చూసేటప్పుడు. అంటే రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటే ఏంటంటే దగ్గరలో ఉన్న సబ్జెక్ట్కి తగ్గట్టు మనం వర్బ్ని మ్యాచ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్సెస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనం 3 డిఫరెంట్ కేసెస్ చూస్తాం. ఐదర్ ఆర్ యూస్ చేసేటప్పుడు ఐదర్ హీ ఆర్ షీ లివ్స్ ఇన్ చెన్నై. ఐదర్ హీ ఆర్ షీ, ఇక్కడ హీ ఆర్ షీ రెండు కూడా సింగులర్సే. సో ఐదర్ హీ ఆర్ షీ లివ్స్ ఇన్ చెన్నై. కానీ ఇక్కడ ఈ సెంటెన్స్ చూస్తే ఐదర్ ద బేర్స్ ఆర్ ద లయన్ హ్యాస్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద జూ. సో ఇక్కడ బేర్స్ అనేది ప్లూరల్ ఫామ్, లయన్ అనేది సింగులర్ ఫామ్. అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే ఐదర్ ద బేర్ ఆర్ ద లయన్స్. సో ఇక్కడ ఇది సింగులర్ ఉంది, ఇది ప్లూరల్ ఉంది. సో ఫస్ట్ కేసులో మనకి రెండు సింగులరే, సెకండ్ కేసులో మనకి ఒకటి ప్లూరల్ ఇంకొకటి సింగులరు. ఇక్కడ ఇది సింగులరు ఇది ప్లూరల్. అంటే ఆర్కి ముందు వెనక వచ్చిన కండిషన్ సబ్జెక్ట్ని బట్టి మనం వర్బ్ అనేది మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ముందు ఉన్నదాన్ని మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేసేయచ్చు, ఎందుకంటే రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ కాబట్టి. ఆర్కి ముందు ఉన్న వర్డ్ని మనం ఇగ్నోర్ చేసి ఆ తర్వాత ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మనం వర్బ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఐదర్ హీ ఆర్ షీ లివ్స్ ఇన్ చెన్నై. సో ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి మనం ఇది సింగులర్ వర్బ్ యూస్ చేసాం. అలాగే ఐదర్ ద బేర్స్ ఆర్ ద లయన్. సో ఇక్కడ కూడా మనకి రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటి సింగులర్ ప్లూరల్లో ఉంది ఇంకొకటి సింగులర్లో ఉంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఆర్ అనే వర్డ్ తర్వాత వచ్చిన సబ్జెక్ట్ దీన్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఇది సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా. సో ఇది సింగులరా ప్లూరలా, లయన్ అనేది సింగులర్ కాబట్టి ఇట్ విల్ టేక్ అ సింగులర్ verb. The same way ఇక్కడ చూస్తే either the bear or the lions. సో ఆర్ తర్వాత ఇక్కడ లయన్స్ ఏదైతే ఉందో ఇది మనకి ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇది తీసుకున్న verb కూడా ప్లూరలే. సో దిస్ ఈస్ కాల్డ్ రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ. రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటే మనకి దగ్గరలో ఏది ఉందో సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగా మనం వర్బ్ని మ్యాచ్ చేసుకోవటం అనమాట. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇది ఈదర్ ఆర్ లైన్ అయితే సేమ్ కేసు, నైదర్ నార్ లైన్ సేమ్ కేసు. సో నైదర్ హీ ఆర్ నార్ షీ లివ్స్ ఇన్ చెన్నై. నైదర్ ద బేర్స్ నార్ ద లయన్ హ్యాస్ ఎస్కేప్డ్. సో ద సేమ్ వే నైదర్ ద బేర్ నార్ ద లయన్స్ హ్యావ్ ఎస్కేప్డ్. సో ఈ రకంగా మనం ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. ఆర్ తర్వాత ఇది ఈదర్ ఆర్ అయితే ఆర్ తర్వాత, నైదర్ నార్ అయితే నార్ తర్వాత ఉన్న సబ్జెక్ట్ ప్రకారం మనం వర్బ్ని రాయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మనం నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సిన రూల్ ఏంటి అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏవైతే డెఫినెట్గా లేని ప్రొనౌన్స్ ఉంటాయో లైక్ ఎనీబడి, ఎవ్రీబడి, సంబడి, నోబడి ఇలాంటివన్నిటిని మనం అంటే మనకు వాళ్ళ గురించి ఎవరో సరిగా తెలియదు, అలాంటప్పుడు మనం వాడే వర్డ్స్ అన్నిటినీ కూడా మనం ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అన్నీ కూడా దే ఆర్ ట్రీటెడ్ యాజ్ సింగులర్ సబ్జెక్ట్స్. అంటే అవి సింగులర్ సబ్జెక్ట్స్ కానీ మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి వాటికి యూస్ చేసే వర్బ్స్ కూడా సింగులర్ వర్బ్సే అవ్వాలి. సో ఇందులో ఎక్సెప్షన్ కేసు ఒక్క ఫ్యూ అనే వర్డ్ మాత్రమే. లైక్ ఎవ్రీబడి వాంట్స్ టు బీ లవ్డ్, నోబడి వాంట్స్ టు బీ హర్ట్, సంబడి వాంట్స్ టు ప్లే గేమ్స్. సో ఎవ్రీబడి ఇది ఇక్కడ సింగులర్గా తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ వాంట్స్ అనేది రాసాము. నోబడి ఇది కూడా సింగులర్గా తీసుకున్నాం కాబట్టి అంటే నోబడి ఈజ్ ఆల్సో సింగులర్ సబ్జెక్ట్. సో వీ హ్యావ్ రిటన్ హియర్ వాంట్స్ టు బీ హర్ట్. సో సంబడి వాంట్స్ టు ప్లే గేమ్స్. సో ఫ్యూ అనేది మనం ఎక్సెప్షన్ అనుకున్నాం. ఫ్యూ అనేది అంటే కొంతమంది అన్నప్పుడు అది సింగులర్ కాదు, అది ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ ప్లూరల్ వర్బ్ హియర్. ఫ్యూ వర్ లెఫ్ట్ అలైవ్ ఆఫ్టర్ ద ఫ్లడ్స్. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ రిలేటింగ్ టు ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. స్టోరీస్ యొక్క టైటిల్స్ కానీ లేకపోతే మూవీస్ యొక్క టైటిల్స్ గురించి మనం రాసేటప్పుడు కూడా మనం సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్నే యూస్ చేయాలి. సో ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి. ద మాల్గుడి డేస్ ఇస్ రిటన్ బై ఆర్కే నారాయణ్. సో ఇక్కడ మాల్గుడి డేస్ అనగా డేస్ అని చూసి ఇది ప్లూరల్లో ఉంది అని చెప్పేసి మీరు ఇక్కడ ప్లూరల్ ఫామ్ అనేది యూస్ చేయకూడదు. ద హోల్ థింగ్ ఈస్ a singular subject. మాల్గుడి డేస్ అనేది టైటిల్ ఆఫ్ అ బుక్. సో దాన్ని మనం సింగులర్గా ట్రీట్ చేయాలి కాబట్టి వీ షుడ్ యూస్ సింగులర్ వర్బ్. సో ఇవన్నీ బేసిక్ రూల్స్ మనం సబ్జెక్ట్కి వర్బ్కి
కరెక్ట్గా ఉండేలాగా మ్యాచ్ అయ్యేలాగా మనం యూజ్ చేయాలి అంటే ఒక స్టేట్మెంట్లో మనం ఈ రూల్స్ అన్ని గుర్తుంచుకోవాలి. సో మీకు ఈ వీడియో అంతా చూసిన తర్వాత అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఒక సెంటెన్స్ కనుక పర్ఫెక్ట్గా ఉండాలి అంటే వర్బ్ సబ్జెక్ట్ కరెక్ట్గా ఉండాలి. ఈ వర్బ్ సబ్జెక్ట్ కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది సబ్జెక్టే మిగతా అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో దీని యొక్క ఎఫెక్టే మిగతా వాటి మీద పడుతుంది. కాబట్టి మీరు సెంటెన్స్ చూడగానే ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్కి తగ్గట్టు మీరు వర్బ్ అనే దాన్ని మ్యాచ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఐ థింక్ దట్ మీకు ఎక్కడా కూడా ఎలాంటి డౌట్స్ ఉండవు అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు our ఛానల్ వీక్ష. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ our ఛానల్.